ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో చాలా రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే, అసలు ఎన్నో విధాలుగా పాపం తన ప్రాణాన్ని, తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవాలని వైష్ణవి చాలా ప్రయత్నించింది. ఎంతలా ప్రయత్నించిందంటే, ఇక ఆఖరికి తనని ఆల్మోస్ట్ గాయపరిచి అన్‌కాన్షియస్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా, "నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా బిడ్డని నేను కాపాడుకుంటా. మా అమ్మ నా బిడ్డని నన్ను కాపాడుకుంటది. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్పి ఆమె తోస్తే అయినా కూడా బలవంతంగా తనని చంపాడు చూసారా? ఇంతకు మించిన దారుణం ఇంకోటుండదు. అయితే చనిపోయిన సం సమయానికి ఆమెకు 5 నెలల గర్భం. అయితే ఆమె సమాధి దగ్గర వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ వదినలు, వాళ్ళ చుట్టాల వాళ్ళు ఆమెకిష్టమైన స్ప్రైట్, బట్టలు అన్నీ పెడుతూ వచ్చారు. అయితే నిన్న ఏమైందంటే కొన్ని రోజుల క్రిందట కొంతమంది యూట్యూబర్లు సమాధి దగ్గరికి వెళ్లి వైష్ణవిని చూద్దాము అని చెప్పేసి వెళ్తున్న సమయంలో వాళ్ళకి చాలా రకాల కొత్త అనుభవాలు ఎదురయ్యాయి. మొదటగా అసలు వాళ్ళ బండి పాడైపోవటము, బండి లైట్లు పోవటము, ఎవరో ఎనక నుంచి బైక్ లాగుతున్నట్టు అనిపించటము ఇవన్నీ జరిగాయి. సరే ఇవన్నీ ఛేదించుకుని వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో అంటే వాళ్ళు ఒక నలుగురు, ఐదుగురు వెళ్లారు కదా! వాళ్ళలో కొంతమందికి అక్కడ శ్వేత నాకు దర్శనమిచ్చింది. అయితే మరికొంతమంది ఏమో అక్కడ మాకేం కనపడలేదే అన్నట్టు అనిపించటం, కొంతమందికి వింత శబ్దాలు వినిపించటం, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. అయితే అక్కడున్న ఊరి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది నార్మల్ మరణం కాదు కదండీ! ఇప్పుడు 60 ఏళ్ళకో, లేదా 58 ఏళ్ళకో, లేకపోతే ఈ 70 ఏళ్ళకో అనారోగ్యం కారణంగా చనిపోవటం అనేది వేరే రకమైన మరణం. కానీ ఇది బలవంతంగా నన్ను చంపొద్దు, నా బిడ్డని ఏం చెయ్యొద్దు అని ఘోష ఉంటుంది చూసారా? అది ఎంతలాగా వినపడిందో అందరికీ తెలుసు. అయితే వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుందో మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇక ఈ రకంగా కొంతమందికి కొన్ని రకాల అనుభవాలు ఎదురవుతున్నాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ వైష్ణవి ఆత్మ శాంతి జరగాలి అంటే ఆ దుర్మార్గుడు హరిబాబుకి శిక్ష పడాల్సిందే.